హాయ్ ఫ్రెండ్స్! నెట్‌ఫ్లిక్స్‌లో రీసెంట్‌గా తెలుగు డబ్బింగ్‌తో స్ట్రీమ్ అవుతున్న మలయాళం క్రైమ్ కామెడీ థ్రిల్లర్ మూవీ 'భరతనాట్యం 2'. మీరు పార్ట్ 1 చూడకపోయినా పర్వాలేదు. ఈ సినిమా విడిగా కూడా బాగానే అర్థమవుతుంది. కథ విషయానికొస్తే భరతన్ అనే వ్యక్తి ఒక యాక్సిడెంట్‌లో చనిపోతాడు. అతని తర్వాత అతని పెద్ద కొడుకు శశిధరన్ కుటుంబ బాధ్యతలు చూసుకుంటూ ఉంటాడు. అయితే ఒకరోజు గోవిందరాజు అనే వ్యక్తి వీళ్ళ ఇంటికి వచ్చి వీరి తండ్రి గతంలో చేసిన ఒక టెంపుల్ స్కామ్ గురించి చెప్పి 80,00,000 డిమాండ్ చేస్తూ బ్లాక్‌మెయిల్ చేస్తాడు. ఆ గొడవలో అనుకోకుండా ఆ బ్లాక్‌మెయిలర్‌ను వీళ్ళు చంపేస్తారు. ఆ తర్వాత ఆ శవాన్ని ఎలా దాచారు, పోలీసుల నుండి ఎలా తప్పించుకున్నారు అనేదే ఈ సినిమా అసలు స్టోరీ. సినిమా మెయిన్ బలం ఇందులో కామెడీ. ముఖ్యంగా ఆ శవాన్ని దాచడానికి కుటుంబ సభ్యులు చేసే పనులు చాలా నవ్వు తెప్పిస్తాయి. నటీనటులందరూ తమ పాత్రలో ఒదిగిపోయారు. మలయాళ సినిమాలో ఉండే సహజత్వం ఇందులో కూడా కనిపిస్తుంది. ఇందులో అడల్ట్ కంటెంట్ ఏమీ లేదు. కాబట్టి ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా చూడొచ్చు. మిగతా మలయాళ సినిమాల్లాగే ఇది కూడా ప్రారంభంలో కొంచెం నెమ్మదిగా సాగుతుంది. కథలోకి వెళ్ళడానికి కొంచెం టైం పడుతుంది. కథ పరంగా కొత్తదనం తక్కువే అయినా కామెడీ ట్రీట్మెంట్ బాగుంది. మొత్తానికి చెప్పాలంటే 'భరతనాట్యం 2' ఒక మంచి టైమ్ పాస్ క్రైమ్ కామెడీ మూవీ. నాకు చాలా బాగా నచ్చింది. క్రైమ్ థ్రిల్లర్ ప్లస్ కామెడీ ఇష్టపడే వారికి ఇది తప్పకుండా నచ్చుతుంది. నా రేటింగ్ 4 స్టార్స్. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ రివ్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.